అమ్మా అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరేంటమ్మా? కోటమ్మ. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 30 సంవత్సరాల పైన అవుతుంది. 30 సంవత్సరాల పైన అవుతుంది కానమ్మా, పెట్టే దిక్కులేదమ్మా. మొన్న భర్త పోయాడు. భర్త లేకుండా అయింది. ఏ పిల్లని పెంచుకుంటే ఆ పిల్ల ఏదో చేతకాని అబ్బాయిని పెళ్లి చేసుకుందమ్మా. చేతకాని అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆడు పనికి వెళ్ళడు. ఆడు తిరుగుతుండే పోరం బక్కలాగా బస్ స్టాండింగ్లో అమ్మట. ఇప్పుడు ఆ పిల్ల అమ్మ నాకు అది లేదు ఇది లేదు అంటుంది. ఆ బిడ్డకి చూసి ఓపిక లేదు నాకు. అమ్మ ఆ పిల్ల ఏమ్మ ఎటు పనికన్నా పోమ్మంటే ఏం పనికి వెళ్ళనమ్మ నేను ఆడపిల్లని అంటుంది. అమ్మ ఎట్ట బతకాలో ఏమో నాకైతే తెలియట్లేదమ్మా. అమ్మాయి వయసులో చిన్నపిల్ల కదా, ఎందుకు పనికి వెళ్ళలేదు? పనికి వెళ్ళలేదంటే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంటే పని చేసుకోరా? వాడు పనికి నేను వెళ్తాడు. వాడు బాత్రూమ్లు తీయటానికి వెళ్తాడు. ఆ పిల్లడు బాత్రూమ్లు తీసి తెచ్చంటాం లేకపోతే లేదు. అంటే ఇప్పుడు మీకు ఇచ్చినా కూడా ఇప్పుడు మీ కొడుకు కూతురు పెడతారు అన్నమాట. అయితే నేను పెట్టిందమ్మా, నాకే ఎవరు పెడతారమ్మా? ఎవరు అంటే వాళ్ళేనా? వేరే ఉంటున్నారు ఇప్పుడు 2 నెలలు మట్టి. ఇంకా అప్పుడు నేనగో కాసిన బియ్యం వండుకుంటున్నాను. అవి చూడు కట్లు పోయేదిగమ్మా, ఆ కట్ల మీద వండుకొని తింటా ఉన్నా. కట్ల కాడికి వెళ్ళి ఊది కళ్ళు పొగలు వచ్చేసి కాదమ్మా, కూతురు ఉంది, మీరు ఆడలు ఉన్నారు. ఇల్లు ఏంటి ఎంత దరిద్రంగా ఉంది అసలు? నేను ఎక్కడ సింగిల్ గా ఒక ముసలమ్మ ఉన్న ఇల్లు కూడా చాలా నీట్ గా పెట్టుకుంటారు. ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు వాళ్ళు మా ఇంట్లోనే. ఇక వాళ్ళు అటు వెళ్ళిపోయినాక కత్తి అట్ట ఊసుకుంటాం మొదలెట్టే. అమ్మ ఎందాకని బాగు చేయించుకొని నేను మాత్రం మాకు దిక్కులేడు. మా ఆయన చనిపోతే అందరిని సందాలు అడిగి దానం చేశారు ఆయన్ని. అమ్మ ఏం చేయను? అప్పుడు ఆయనకి బాగు చేసి పెట్టా. ఆ ఊరు తిప్పి ఈ ఊరు తిప్పి రూపాయలు లేకుండా అయిపోయింది. ఊర్లన్నీ తిప్పానమ్మా ఆయన కళ్ళు వస్తాయని ఆశతోటి. ఆయనకి రాలేదు. ఇక ఆయనకి ఆటోటాక్లాగా వచ్చి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడు. అదే అక్కడ కూతురుని పిల్లలు ఒకసారి. మీ పేరేంటి? మేమేనా? ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ? చిన్నప్పటి నుంచి ఇక్కడే. మీ ఆయన ఏం చేస్తారు? ఏం పనికి? ఎంత సంపాదిస్తారు? 200-300. నువ్వు ఏ పనిలో పెట్టుకొని అన్నారు. ఏ ఎందుకని? నీ వయసు ఎంత? 18. ఒకటి తక్కువ 20 సంవత్సరాలకి ఎందుకు పెట్టుకోరు? ఏదో ఒక పని చేయొచ్చు. ఇల్లు ఏంటి ఎంత దరిద్రంగా ఉంచావు? నువ్వు ఆడపిల్లవేనా? వాళ్ళు మేము అన్నాను డబ్బులు ఇస్తామని ఇల్లు కడతాక రానండి, ఎవరు రావట్లేదు. ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోని మొత్తం చూడు ఎంత మొత్తం పెంటకుప్పలా ఉంది. బయటకి ఇంటికి పెద్ద తేడా లేదు. మీ ఇల్లు పెళ్లి చేసేసుకున్నామా సరదాగా ఉన్నామా అదొకటే కాదు. ఇల్లు బాగుండాలి. మీరు మీ అమ్మ ముసలిది అయిపోయింది, ఇంకెంత పని చేస్తావు చెప్పు? నువ్వు ఏ పని కూడా సాయం చేయవు. నాకు పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు, మీ అమ్మ అడిగితే మా అమ్మ పిల్ల మంచిదని చెప్తుంది, కానీ పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు నీ గురించి. స్నానం చేసావు పొద్దున్న లేచి? ఇప్పుడు టైం ఎంత తెలుసా? 2 అవుతుంది. ఏం పని చేస్తాను ఇప్పటివరకు స్నానం కూడా చేయకుండా? వంట చేసావా? ఏం చేస్తాను? 2 అవుతుంది. 2 గంటల వరకు వంట ఎందుకు చేయలేదు చెప్పు? నువ్వు చేసిన పని ఏముంది? బయట పనికి చేయలేదు, ఇంట్లో పనికి చేయకపోతే నువ్వు స్నానం కూడా చేయలేను, అంత బిజీ పనులు ఏమున్నాయి? ఇదేనా మీ అమ్మ మిమ్మల్ని నిన్ను పెంచుకున్నందుకు సుఖపెట్టడం అంటే? అదేనా? నన్ను కొక్కరెత్తున్నావా? నాకే చెప్పుది పని, ఇంకేం చేయను. అందుకైనా పెంచుకుందా నిన్ను మీ అమ్మ. మళ్ళీ అక్కడ చెప్తాను మా అమ్మకి పిల్లలు లేరు అంటే మరి నువ్వెందుకు ఉన్నావు? అయితే ఆవిడకి డబ్బులు ఎక్కువైపోయి నిన్ను పెంచిందా? ఇప్పుడు నేను ఇచ్చిన బియ్యం ఒక్క బియ్యం గింజని పక్కింటికి వెళ్ళిందంటే నేను ఊరుకున్నాను. మళ్ళీగా మీ పేరేంటండి? రాజేష్. ఒక్క బియ్యం గింజ కానీ ఒక్క నూనె ప్యాకెట్ కానీ అటు కానీ వెళ్ళిందంటే మొత్తం తెచ్చేసి నాకు ఇచ్చేయండి. ఇంకా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఒక్క బియ్యం గింజ కానీ ఇందులో ఒక్క సరుకు కానీ ఏదైనా కానీ బయటికి పక్కింటికి వెళ్ళింది అంటే మొహమాటం లేదు. నాకైతే మొహమాటం లేదు. తినే వాళ్ళకి నిజంగా కష్టపడే మనస్తత్వం. చిన్న ముసలోళ్ళు ఉన్నారమ్మా. నేనైతే ముసలోళ్ళు మీకంటే ముసలోళ్ళు ఈ చేపలు ఒలుచుకోవటము, చేపలు ఒలుచుకుంటే 20-30 చేతిలో పెట్టడము, ఏదో ఒక పని చేస్తారు. ఇప్పుడు అలా రోడ్డు మీద కుక్కర్ వేసుకునే బదులు ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఆకులు కొట్టడము, పక్కన ఏదో ఒక పని దొరుకుతుంది. ఇకమ్మా ఇవన్నీ కిరాణా సామాన్లు అవన్నీ ఉంటాయి ఇందులోను. పొరపాటును కూడా బయటకు వెళ్ళిందంటే నాకు నేను వెంటనే తీసుకొచ్చేస్తాను. ఓకే. ఇది బెడ్షీట్ పట్టుకో. చీర నీకే, ఇవన్నీ నీకేలే. ఇవి బియ్యం 25 కేజీల బియ్యం, ఇవేమో కిరాణా సామాన్లు. ఓకేనా? పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి. నువ్వు పెంచావు కాబట్టి చిన్నప్పటి నుంచి నా కూతురు కాదని నువ్వు పెంచుకోలేదు అంటే కంటేనే పిల్లలు అవ్వరమ్మా. పెంచినా ప్రేమగా పెంచావు ఇన్నాళ్ళు, ఇంక ఇప్పటికీ కూడా నువ్వు చూస్తున్నావు అంటే అది నీ తల్లి ప్రేమ అంతే. అది నీ భర్త చనిపోయినా కూడా కష్టపడి నీ కూతురు నువ్వు పెంచుకుంటున్నావు. ఆ కృతజ్ఞత భావం వాళ్ళకు ఉండాలి. అది అరే మా అమ్మ నన్ను ఏ స్థితిలో ఉంటే నన్ను ఇలా పెంచింది పెద్ద చేసింది అన్న భావం తనకు ఉండాలి. తనకు లేనప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి వాళ్ళ గురించి. ఆయన ఏమో వారానికి వెళ్ళి 300 తెస్తే మిగతా డబ్బులను తాగుతున్నాడా? లేకపోతే పని చేయకపోతే ఎందుకు? మగాళ్ళు అన్నాక తిరుగుతా ఉంటాడు. కూతురు ఎలా పెంచుకున్నా? ఎవరు ఇచ్చారు నీకు ఆమెని?
మా చెరువు కట్ట మీద మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆమె ప్రసవించి చనిపోయింది. పారాలసిస్ వచ్చి కాలు చేపడిపోయిందా? కాలు చేయి పడిపోయి పిల్లని గనేసి చచ్చిపోయింది. ఈ పిల్ల ఎంత ఉంది, ఎంత తోళ్ళు ఏలాడుతూ ఉంది, అనాసులు పొట్ట. అమ్మ ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా ఈ అమ్మాయి బతకదన్నారు. ఇక ఆమెతో అయ్యా మీరు బతికించకపోతే మాకు పిల్లలు లేరయ్యా అని అక్కడ ఉయ్యూరు వెళ్తే అనాసుల మందు వాడే. అనాసుల మందు వాడిన తర్వాత ఆ బిడ్డకి రేత్రి కళ్ళల్లో ఒత్తులు వేసుకున్న పిల్లకి రోజు లేచి నోట్లో పోసి మా ఆయన స్నానం చేపిస్తానికి బట్టలు ఉతుక్కొచ్చేవాడు. నేను ఈ పిల్ల పని చూసేదాన్ని. అమ్మ అట్టట పిల్ల బతికింది. నిజమమ్మా, ఏదో నా బిడ్డ చూసుద్దులే నన్ను ఆశపడి నా మొగుడు నేను చూసాం. ఇక ఏదో ప్రేమించుకుంది, పెళ్లి చేసుకుంది. ఇక వాళ్ళు ఎదురుగా ఉన్నా చాలే అని నేను ఎంతో ఆశపడ్డానమ్మా. నా పక్కన ఉన్న చాలే అని. సో అది ఆ అమ్మాయికి అర్థం అవ్వడానికి టైం లేదు. ఇంకా చిన్నపిల్ల, ఆమెను గట్టిగా అనడానికి కూడా లేదు. ఈ లోపు పెళ్లి చేసుకున్నా కూడా సరైన వాడు దొరుకుంటే బాగుండును. ఇందులో ఈ డబ్బులు కూడా మీకే ఉంచుకోండి. అవునమ్మా. అమ్మా ఉంటున్నానమ్మా. సరేనా? మీరు చల్లగా ఉండాలమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు చల్లగా ఉంటే మా బట్టలను చూస్తారమ్మా.